Audio Jungle. ఇది బిస్మిల్లా నగర్లో జరిగిన పంచాయతీకి తీసుకొని తస్లీము ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ రవిశంకర్ రెడ్డి అన్నగారు వీళ్ళందరూ కూర్చొని పార్టీ గురించి చెప్తున్నారు. కానీ ఆడ మహిళా సంఘంకి నేను పెద్ద అని వచ్చి ఆమె మహిళలకి సహాయం చేయకుండా అక్కడికి వచ్చి మా పార్టీ కార్యకర్తల్ని అందరినీ తీసుకొని ఏం చెప్తుందంటే మన్సూర్ అలీ అని చెప్తుంది, ఖాదర్ బాషా అని చెప్తుంది, మేడం గురించి చెప్తుంది. అంతా మీరు ఏముందో ఏం జరిగింది అక్కడ మీరు కనుక్కొని వీళ్ళ పేర్లని ఎత్తాలి. ఇంట్లో జరిగే విషయాలను తీసుకొని మీరు పార్టీని మధ్యలో తీసుకొని వస్తే ఇది మంచి పద్ధతి కాదు. మీరందరూ ఏం జరిగింది అక్కడ అని కనుక్కోండి ముందు. అసలు మీరు వచ్చింది అక్కడికి మహిళ అని చెప్పి మహిళకు సహాయం చేయకుండా ఇదంతా ఇది చేస్తున్నారు. మీరు డబ్బుల కోసం మీరు డబ్బులు తీసుకొని వీళ్ళకు వెళ్ళి మగపిల్లల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఆడపిల్లకు సపోర్ట్ చేయకుండా మీరందరూ ఆ పాపకు బయటికి ఈడుస్తున్నారు, రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఆ పాపకి ఒక ఆడపాప ఆమె కూడా మొగుడు కావాలి అంటుంది. అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాను 6 సంవత్సరాల నుంచి వాళ్ళ మొగుడు రాకపోయినా కానీ నాకు అత్త ఇల్లు కావాలి అని ఆ అమ్మాయి వెళ్ళింది. కానీ మీరు అక్కడ రివర్స్ చేస్తున్నారు. ఆడ ఉండే వాళ్ళందరూ మేమంతా వీధిలో వాళ్ళమే, మేము పార్టీ తరఫున పోలేదు. మా మేడం వాళ్ళైనా కానీ మా పార్టీ కార్యకర్తలైనా కానీ ఎవరైనా కానీ దీనికి సపోర్ట్ చేయరు. ఇట్లాంటి పనులన్నీ చేస్తే మా మేడం కూడా మనకు సపోర్ట్ చేయరు, తీసివేసేస్తారు పార్టీలో నుంచి. సార్కి మీరు ఈ పంచాయతీ ఆ పంచాయతీ అని మీరందరూ కలిసి పార్టీ అని పార్టీ గురించి చెప్పొద్దండి దయచేసి. మీరందరూ ఈ తస్లీం అనే ఆమెకు పోలీసు వాళ్ళ మీదకి వీళ్ళ మేడం వాళ్ళ మీదకైనా కానీ ఎవరికైనా కానీ ఎవరి గురించైనా నువ్వు చెప్పాలంటే ముందు తెలుసుకొని మాట్లాడు. ఎవరి గురించి మేము మాట్లాడుతున్నామని, మన దగ్గర మైక్ ఉంది మనం మాట్లాడుతున్నామని మీరు ఏదంటే అది వాగితే ఒప్పుకునేది ఉండదు. అసలు మన్సూర్ అలీ ఖాన్ అయినా కానీ ఖాదర్ బాషా అయినా కానీ ఎవరైనా కానీ వీధిలో ఉన్నారు కాబట్టి నలుగురిలో ఏమన్నా పోయే దారిలో ఎవరైనా కానీ చెప్తారు. మీరు దానికి పార్టీ అని చెప్తే మంచిది కాదు. ఇది మీరు ఏం జరిగింది అక్కడ చూసుకోండి. ముందు వాళ్ళ అమ్మ వాళ్ళే వచ్చి మీకు ఏం చెప్తున్నారు ఇక్కడ వినండి. ముందు న్యూస్ ఏం జరిగిందో అది తెలుసుకొని చెప్పండి. సార్కి పార్టీ మేడము అని చెప్పొద్దండి దయచేసి. వాళ్ళ పేర్లు అక్కడ సమస్య అక్కడున్న అబ్బాయి పేరు అమ్మాయి చెప్పండమ్మా. ఆర్సీపీ నాయకుల పేరు చెప్పండి. ఎవరెవరు? ఏం పేరు బాయినది? రవిశంకర్ అనే ఆయన, తస్లీం అయినా కానీ రుక్సానా అనే ఆమె తీసుకొని వాళ్ళ ఆడబిడ్డ ఆ పాపకు న్యాయం లేదని ఆ పాప కోర్టుకి వెళ్ళినా కానీ కోర్టులో కేసు జరుగుతున్నా కానీ అమ్మాయి సామాన్లని అమ్మేసిన తర్వాత అమ్మాయి తెలుసుకొని పోయి అడిగితే లేదు మేము అమ్మలేదు, ఎవరు నువ్వు అంటున్నారు. అమ్మాయికి గోల్డ్ అంతా తీసుకున్నారంట. దీని గురించి వాళ్ళు మాట్లాడకుండా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళంతా ఆర్సీబీ పార్టీ వాళ్ళు ఏందో ఇది న్యాయం ఏందో మీరే చూసి తెలుసుకొని కరెక్ట్గా మాట్లాడండి. సార్కి టీడీపీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అని మధ్యలో తీసుకొని రావద్దండి. మీరు మహిళా సంఘం అంటున్నారు, మహిళలకు ఏమైనా న్యాయం చేస్తున్నారు లేకుంటే రోడ్డు మీద తీసుకొని వస్తున్నారా? ఈ తస్లీం అయినా కానీ ఆడ అమ్మాయి నువ్వు దానిపై ఆడపాపని బయటికి తీసుకొని వస్తున్నావా? నువ్వు ఒక ఆడపిల్లని బయటికి తీరుస్తానని మొగాళ్ళని అందరినీ తీసుకొని వస్తావా? వాళ్ళ బామ్మడిది అయినా కానీ ఎవరో అతను వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ మొగుడు వాళ్ళని అతన్ని సపోర్ట్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయి బయటికి తీసుకొని వస్తానని చెప్పి నువ్వు పోలీసు వాళ్ళందరూ నేను మహిళ అంటే నీకు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయాలా? న్యాయం ఉంటే చేస్తారు. పోలీసు వాళ్ళైనా కానీ టీడీపీ వాళ్ళైనా కానీ వైసీపీ వాళ్ళైనా ఏ పార్టీ అయినా కానీ మనకు న్యాయం కావాలి అంతే. సార్కి ఈ పార్టీ ఆ పార్టీ అని నువ్వు సార్కి దొడిది చేసుకోవద్దు అంతే. చెప్పేసిన సార్కి పార్టీ గురించి చెప్పకూడదు. ఆ పాపకి ఏమైనా అయిందంటే నువ్వు పార్టీ అని చెప్పి బెదిరిస్తున్నావు. ఇంట్లో ఫోన్ కూడా ఇవ్వలేదంట ఆ పాపకి. ఏమన్నా జరిగిందంటే అన్నం కూడా ఇవ్వడం లేదు. అన్నంలో నీళ్లు కలుపుకొని తాగిందంట ఆ పాప నైట్కి. నా ఇల్లు వెనకలే ఉంది. ఆ పాప ఇంటి దగ్గరనే నాకు అన్ని విషయాలే తెలుసు. నువ్వు అనుకుంటున్నావు పార్టీ వాళ్ళని, పార్టీ వాళ్ళు ఏం కాదు. మేమంతా ఇక్కడి నుంచి వచ్చి పక్కన వీధిలో వాళ్ళే అంతా చెప్పేది. మీరు అన్నం ఎందుకు ఇవ్వడం లేదు? అదంతా న్యాయం చేయండి. ఆ పాపకి ఏమైనా అయితే మీరే బాధ్యతలు. తస్లీం వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అంతా ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఆ అమ్మాయి నాకు మొగుడు కావాలి, నాకు ఇల్లు కావాలి, నేను అత్త దగ్గరే ఉంటాను, మొగుడు ఎప్పుడైనా రాని అంటుంది. కానీ నాకు మొగుడు వద్దని చెప్పడం లేదు.
మీరందరూ కలిసి ఆ పాప కలిసేటట్టు చూడండి. ఆ ఇంట్లో వచ్చి ఆ పాప కాపురం చేసుకోవాలంటోంది. ఆ పాపకు అక్కడ న్యాయం చేసి మీరందరూ కలిసి బాగా చేయండి. అంతే, న్యాయం చేయండి ఆ పాపకి.